తలకాయ కింద కొంచాలి, ఈ నెక్ పైకి లేపాలి. ఈ రెండేళ్ల మధ్యలో మన ఇంజెక్షన్ ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లవ్ ఇండియా 143 సునీల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు విషయం ఏంటంటే మన కోళ్ళకైతే పోల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ చేస్తున్నాము. సో ఇది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత ఎంఎల్ చేయాలి నేనైతే చేసి అయితే చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇదే సమస్యతో కోళ్ళు చనిపోతున్నాయి. సో అది రాకుండా అడ్వాన్సే వ్యాక్సిన్ ఉంటుంది, దాని గురించి అయితే ఈ వీడియో. తప్పకుండా అయితే మన ఛానల్కి అయితే ఒక లైక్ అయితే కొట్టండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదన్నా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లైవ్ వ్యాక్సిన్ అండి. వ్యాక్సిన్ 2 టైప్స్ ఉంటాయి. లైవ్ వ్యాక్సిన్ ఉంటుంది, కిల్డ్ వ్యాక్సిన్ ఉంటుంది. కిల్డ్ వ్యాక్సిన్ అంటే గట్టిగా పెరుగులాగా ఉంటుంది. అది ఇవాళ చేస్తే మళ్ళీ తర్వాత ఎప్పుడు కూడా వాడుకోవచ్చు కిల్డ్ వ్యాక్సిన్ అంటే. కానీ లైవ్ వ్యాక్సిన్ అలా కాదు, ఇది లైవ్ వ్యాక్సిన్. ఒక్కసారి చేసామంటే ఒక 1 అవర్లో వ్యాక్సిన్ మొత్తం అయిపోవాలి. ఒకవేళ మిగిలిన కూడా పడేయడమే తప్ప ఇంకా తర్వాత మళ్ళీ రేపు చేద్దామంటే కుదరదు, యూజ్ అవ్వదు. కాబట్టి ఇది లైవ్ వ్యాక్సిన్ అంటారు. ఓన్లీ 1 అవర్లోనే దీన్ని యూజ్ చేయాలి. ఇది ఎందుకు అంటే కోళ్ళకి అమ్మోరు తల్లి రాకుండా ఉండడం కోసం ఈ వ్యాక్సిన్ చేస్తారు. అమ్మోరు తల్లి వస్తే చాలామంది కోళ్ళు చనిపోతున్నాయి కాబట్టి అమ్మోరు తల్లి రాకుండా ఉండడం కోసం అయితే ఇది చేస్తారు. ఈ వ్యాక్సిన్ ఎప్పుడైనా సరే ఐస్లోనే ఉండాలి. ఇక బాటిల్ కూడా చూడండి, కూల్ ఉంది. ఇది ఐస్ ప్యాక్, ఇందులో పెట్టిస్తారు ఈ వ్యాక్సిన్. ఇప్పుడు నేను తీసాను ఐస్ ప్యాక్లోకి వెళ్ళి. ఫస్ట్ ఈ పౌడర్ని మనం ఎలా కలపాలనేది నేను చెప్తాను. ఈ డైలెంట్, దీన్ని డైలెంట్ అంటారు. ఈ డైలెంట్ ఓపెన్ చేయాలి. డైలెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇగో ఇది వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ కూడా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఈ పౌడర్ ఇందులో వేయాలి. వేసి ఇట్లా షేక్ చేయాలి. ఒకసారి షేక్ చేసిన తర్వాత ఇది ఇందులో వేయాలి. వేస్తే ఆటోమేటిక్గా అది కరిగిపోతుంది. ఇంకా మనం షేక్ చేసే అవసరం లేదు, దానంతటా అదే కరిగిపోతుంది. ఇట్లా ఒక 2-3 సార్లు ఇట్లా పోయండి, పోస్తే మంచిది. ఇది 0.2 ml చేయాలి. 0.2 ml నెక్ పైన చేయాలి కోడి పిల్లలకు. నేను చేసి చూపిస్తాను చూడండి. 0.2 ml 0.2 ml నెక్ పైన చేయాలి. చాలామంది రెప్పల కింద చేయాలి, అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలని చెప్తున్నారు. సో ఎవరి మాట అయితే నమ్మకండి. ఎందుకంటే నేను ఒక 25 ఇయర్స్ నుండి ఒక 2001 నుండి 2020 ఇయర్స్ నుండి అయితే నేను వ్యాక్సిన్ అయితే చేస్తున్నాను. సో ఇప్పటికే కొన్ని లక్షల కోళ్ళకి వ్యాక్సిన్ చేశాను. ఒక్కదానికి 2 కాదు, కొన్ని లక్షల కోళ్ళకి అయితే నేను చేశాను. ప్రతిసారి చిన్న కోడి పిల్లలకి ఏ వ్యాక్సిన్ అయినా ఏ ఇంజెక్షన్ అయినా నెక్ పైన చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలామంది వితౌట్ ఎక్స్పీరియన్స్తో చెప్తారు, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కాబట్టి 0.2 ml నెక్ పైన చేయాలి. నేను చేసి చూపిస్తాను, మీరు చూడండి. 0.2 ml సెట్ చేసినాం కదా. తలకాయ కింద కొంచాలి, ఈ నెక్ పైకి లేపాలి. ఈ రెండేళ్ల మధ్యలో మన ఇంజెక్షన్ ఉండాలి. ఈజీది, ఎవరైనా చేయొచ్చు. ఎవరి కోళ్ళకు వాళ్ళే చేసుకోవచ్చు. దీనికి పెద్ద ట్రైనింగ్ కూడా అవసరం లేదు. ఒక 2 సార్లు చేసుకుంటే వస్తుంది. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ కంపల్సరీ చేయాలి. మనం చేయకుంటే ఏమవుతుందంటే కోడిపిల్లలు అయితే చాలామంది ఈ పోల్ ఫ్యాక్స్ వచ్చి చచ్చిపోతున్నాయి. ఇది వచ్చిందంటే ఇంకా బ్రతకడం చాలా కష్టం. 75% అయితే మోటాలిటీ అవుతుంది. కాబట్టి మనం అడ్వాన్స్ వ్యాక్సిన్ వేసుకుంటే బాగుంటుంది. ఈ వ్యాక్సిన్ కూడా తక్కువ కాస్టే ఉంటుంది, వెటనరీ షాప్లో దొరుకుతుంది. ఆ వ్యాక్సిన్ చేసే మిషన్ మీకు కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఐ వాంట్ వ్యాక్సినేట్ అని పెట్టండి, నేను మీకు పంపిస్తాను.